ఓ మహిళతో భర్త వివాహేతర సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. అంబర్పేటకి చెందిన కరుణాకర్ తన భార్య అనసూయని కాదని కొంతకాలంగా సుస్మిత అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇక భర్త కరుణాకర్ సుస్మితతో ఒంటరిగా ఉన్న సమయంలో బంధువులతో కలిసి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్త కరుణాకర్ అలాగే సుస్మితకు దేహశుద్ధి చేసింది. ఆ తర్వాత వనస్థలీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో పోలీసులకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొద్దుకొక్కడు మాపుకొక్కడు కనిపించిందని నీకు అంతగానం ఏం నచ్చిందిరా? ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. కనీసం నీకు అది నా ప్లేస్ లో నీకు అది నచ్చుంటే నువ్వు ఇద్దరు బిడ్డలను అయితే నువ్వే కన్నావు కదరా, వాళ్ళని పోషించాలి రా. వాళ్ళకి 10 ఏళ్ళు మళ్ళీ నాతో సంసారం చేసిండు. 9 సంవత్సరాల బిడ్డే, ఇంకొక బిడ్డ 6 సంవత్సరాలు అంతదాకా అయింది. మధ్యలో పరిచయం అయింది, దాన్ని ఎలగొట్టినాం. అదేమో ఇల్లు మీద మోదువాడి నీ మీద వాళ్ళేదిరా, అది మన ఇల్లు మీద పడ్డదిరా. ఎందుకంటే దానికి కిరాయి పంప కదా, నీ మీద పడితే నీదేమన్నా వస్తుంది అని చూసి నిన్ను ట్రాప్ చేసిందిరా. అది నీకు అర్థమైతలేదా రా? నీ అన్న వద్దనే చెప్పి అనసూయ, నేను సంవత్సరం కింద నా భర్త వేరే ఆమెతో ఉన్నాడు. సుష్మిత అనే ఆమె సుష్మిత అంటది, రష్మిత అంటది, రోజా అంటది. మా ఇంట్లో రెంట్కి వచ్చింది. ఆమె బజార్ లేడీ అని తెలిసి ఆమె నిలగొట్టేసినాం. అయినా మా ఇల్లు చూసి మా ఆయనని ట్రాప్ చేసి పిఎస్లో పిలిపిస్తే లెటర్ రాసి ఇచ్చింది. మా ఆయనతో కలవా, మా ఆయనతో మాట్లాడా అని లెటర్ రాసి ఇచ్చి మరీ సంవత్సరం ఆయనతోనే ఉండి ఆయనతోనే షికార్లు నా పిల్లలకు కాకుండా చేసింది. లెటర్లు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. న్యాయం లేదు సార్, ఎక్కడ పోయినా న్యాయం లేదు. బజార్ ఆడోళ్ళకే న్యాయం ఉంది, సంసారం చేసే ఆడోళ్ళకి న్యాయం లేదు సార్. నాకు 2 బిడ్డలు, ఏంది సార్?